నమస్కారం అందరికీ. ముదిగుండ టీవీకి స్వాగతం. ఇంట్లో దేవుడి పటాలు ఎక్కడ పెట్టుకోవాలి? ఇది ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ అనుమానాలు వస్తుంటాయి. 100% వాస్తు ప్రకారం పెట్టుకోవాలని చెప్పి ఎక్కడ పుస్తకాలు రాస్తున్నా ఇంకెవరు చెప్పినా కూడా పట్టణాలలో హైదరాబాద్ లాంటి సిటీలో, బెంగళూరు లాంటి సిటీస్లలో, పెద్ద ఇళ్లలో ఇరుకిరికైన గదులు అద్దెకిళ్ళలో ఉన్న వాళ్ళకి మాత్రం వేరే ఉంటుంది. ఎలా వేరే ఉంటుంది అంటే, మామూలుగా అన్నీ బాగుండి మీకు అన్ని పెద్ద వసతి ఉంటేనేమో ఇంట్లో ఈశాన్య మూల అని అంటాం. ఆ ఈశాన్య మూల అంటే మూలకు కూడా కాదు, ఈశాన్య మూల నుంచి ఇటు తూర్పు వైపు కానీ అటు ఉత్తర వైపు గోడకు కానీ మూల నుంచి ఒక 2 నుంచి 3 అడుగులు, కనీసం 2 నుంచి 3 అడుగులు, కుదిరకపోతే ఒక అడుగున మూల నుంచి దూరంగా ఇటు ఉత్తరం వైపు కానీ ఉత్తర గోడకు కానీ తూర్పు గోడకు కానీ పెట్టుకు మరీ ఆ మూలకు పెట్టకూడదు. ఇది ఒకటి. ఏది మీకు అన్నీ బాగుండి వస్తుంటాయి. ఇక లేదు, ఆ ఈశాన్యం మనకు లేదు, ఎందుకంటే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంతెందుకు, మీరు 100% ఏ అపార్ట్మెంట్ చూడండి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ పెడతాడు. ఆ నార్త్ నుంచి వచ్చిన తర్వాత అసలు మీకు దేవుడు పడమే కట్టలు అక్కడ మొదలు స్టార్ట్ అవుతుంది. చాలామంది నేను వాసుకి వెళ్తుంటాను కదా, అక్కడ పెట్టాను. అప్పుడేం చేయాలంటే, మీకు ఇక్కడ వంటగది ఉంటుంది చూసారా, వంటగది నుంచి ఇటు స్థాల్లోకి వస్తే ఒక ప్లేస్, వంటగది వదిలిపెట్టేసి వాష్ బేసిన్ అది కూడా వదిలిపెట్టేస్తే అక్కడ ప్లేస్ ఉంటే చిన్నగా గోడకి ఒక చిన్న హ్యాంగ్ లాగా పెట్టేసుకొని ఎక్కువ బరువులు పెట్టకుండా అక్కడ ఒక చోట పెట్టుకోవచ్చు. ఒకటి. ఇంకొన్ని చోట్ల ఈ హాల్ ఇట్లా వచ్చేసి మీరు నార్త్ ఆర్ సౌత్ నుంచి వచ్చిన తర్వాత మీకు వాయువులు ఆపోజిట్ పడన వైపు ఖాళీగా ఉంటుంది. అప్పుడు పడన వైపు మూలకు కూడా ఒక దగ్గర పెట్టుకోవచ్చు. అక్కడ పెడితే డైరెక్షన్స్ ఎలా ఉంటాయి. ఈశాన్య గదిలో కనుక మీరు దేవుడి పటం పెడితే దేవుడి ముఖం, భగవంతుడి ముఖం అనేది ఇటు పడవ వైపు ఉంటుంది. మీరు తూర్పు చూస్తుంటారు, సూర్యుని చూస్తూ ఉంటారు. ఇది అందరి ఇళ్ళలో జరిగేది. కానీ ఇళ్లల్లో ఏం చేయొచ్చు అంటే, దీన్ని పడవ వైపు పెట్టేసుకొని రెండో ఆప్షన్, పడవ వైపు పటం పెట్టి మీరు కూర్చుంటే మీరు పడవ వైపు చూస్తుంటారు, దేవుడు తూర్పు వైపు చూస్తుంటారు. దేవాలయాలని తూర్పు వైపు ఉన్నాయి కదా, ఇంట్లో ఇక్కడ వీలు లేనప్పుడు, ఈశాన్యం లేనప్పుడు అక్కడ వాయువుల్లో కూడా అక్కడ ఒక మూల సేమ్ చెప్పిన మూల వదిలేసి పెట్టేస్తే అప్పుడు దేవుడి ముఖం ఎటువైపు ఉంటుంది, తూర్పు వైపు ఉంటుంది, మీరు పడమర చూస్తారు. ఈ రెండు మెయిన్. ఇది కానప్పుడు ఇంకా ఇరకాటం ఉందనుకోండి, అక్కడ దక్షిణ దిశలో ఉంటుంది, అక్కడ ఒక చిన్న పొరపాటు మటుకు చేయకూడదు. ఏది, ఆ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది, కిచెన్ ప్లాట్ఫామ్లో చివరికి ఇటువైపు ఆ తూర్పు వైపే వాష్ బేసిన్ పెట్టారు. వాష్ బేసిన్లో అటు ఉండాలి. ఆ వాష్ బేసిన్ పెట్టిన తర్వాత ఏముంటుంది, అక్కడ కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లాట్ఫామ్ కానించి అక్కడ గుడి కట్టేస్తారు. కిచెన్ ప్లాట్ఫామ్ మీది ఆ నుంచి చిన్న గుడి కట్టి చేస్తారు. అది కూడా వద్దు, దాని బదులు దాని అవతలకు వస్తే హాల్లో కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ పెట్టచ్చు. ఇది దేవుడి పటాలు ఎక్కడ పెట్టాలి అన్నది మీకు ప్రాక్టికల్గా చెప్పడం జరుగుతుంది.